ఓం శ్రీ మాత్రే నమః. మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి వచ్చింది కదా. ఆ రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది చూద్దాము. శివరాత్రి రోజు మనం చేసే కొన్ని పనుల వల్ల మనకి చెప్పలేని అదృష్టం పడుతుంది. అలాగే కొన్ని పనుల వలన జన్మ జన్మల దరిద్రం అనేది పడుతుంది. అవి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు తెలుసుకుందాం. మనకి మహాశివరాత్రి రోజు ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి అనేది చూద్దాము. మహాశివరాత్రి రోజు మనం చేయవలసిన పనులు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మనం ఏం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే ఒక కామెంట్ పెట్టండి. శివరాత్రి సందర్భంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజించినట్లయితే మనకి ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం నాడు వచ్చింది కదా. కృష్ణపక్షం చతుర్దశి తిథి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఉదయం 11 గంటల 8 నిమిషాలకు ప్రారంభమై 2025 సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయం 8 గంటల 54 నిమిషాల వరకు ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు నిశితకాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26వ తారీఖున జరుపుకుంటారు. శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు: శివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే 2 గంటల ముందు నిద్రలేవాలి. ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. స్నానం చేశాకే పూజగదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి. పూజగదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి, అంటే పూలతో అలంకరించుకోవాలి. మనం ఎంత అందంగా అలంకరించుకుంటే ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మనకి అంత బాగా ఉంటుంది అని అర్థము. శివుని ఫోటోలు, లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు పత్రి తెలుపు రంగులో ఉండే పూలతో శివునికి అర్చించాలి. అరటిపండు, జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి. మహాశివరాత్రి నాడు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆ రోజంతా నిష్ఠతో ఉపవాసం ఉండి శివపురాణము, శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారు అని మన పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ ఉండి శివుని యొక్క నామాన్ని స్మరించిన వారికి కైలాసం దక్కుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు 5 ఒత్తులు వేస్తే మంచిది. అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రోజంతా శ్రద్ధాభక్తులతో శివనామస్మరణలతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండటం అనేది శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ అంతా మారిపోతుంది కదా. కాబట్టి అది మీ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని సలహా మేరకు మాత్రమే ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసం అనేది మన శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయటం చాలా మంచిది. ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, సగ్గుబియ్యం, చిలకడ దుంపలు, పండ్లు వంటి కొన్ని ఆహారాలు మాత్రం తీసుకోవచ్చు. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించటానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి.
అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చు. శివునికి పాల ఉత్పత్తులు అంటే చాలా ఇష్టమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయవచ్చు. దత్తూర పూలు అంటే ఉమ్మెత్త పూలు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి. అప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివనామస్మరణతో ఆ రోజుని గడపాలి. అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి. అలా గనక చేసినట్లయితే శివుని యొక్క ఆశీర్వాదం మన మీద ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం వలన శివుడు ప్రసన్నడవుతాడు. అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయటం ద్వారా కూడా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది. మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా సరే చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. పితృదోషం కూడా తొలగిపోతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలను దానం చేయటం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శివునికి అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయటం చాలా శ్రేయస్కరం. తేనెతో అభిషేకం చేయటం వలన భక్తుల జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగిపోయి శివుని అనుగ్రహం వారికి లభిస్తుంది. శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయటం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది ఉండదు. శివునికి పూజ చేసే సమయంలో ఓం పార్వతీ పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యము. ఈరోజు బిల్వపత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుని అనుగ్రహం ఉంటుంది. శివుడు నిరాడంబరుడు. ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. శివరాత్రి రోజున నిరుపేదలకు, పేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు, పండ్లు, పప్పుధాన్యాలు, బియ్యం వంటి నిత్యావసరాలు దానం చెయ్యాలి. ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదట. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున బొటనివేలికి మించని ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకువచ్చి ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయాలి. శివరాత్రితో మొదలు పెట్టి ప్రతిరోజు ఈ శివలింగాన్ని పూజించండి. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి కూడా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు. మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలికి మించని స్ఫటికలింగాన్ని తీసుకువచ్చి ఆరాధించవచ్చు. ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరలతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులు, పురోగతి సాధిస్తారు. హనుమంతుణ్ణి శివుని అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు.
శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చుని పాయసం లేదా నెయ్యిని దానం ఇవ్వండి. ఇలా చేయటం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేకంగా అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు, పనుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని తిరిగి పూర్తి చేస్తారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలి అంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగించాలని మన పండితులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. మహాశివరాత్రి నాడు అవసరమైతే ఆహార ధాన్యాలు, డబ్బులు దానం చేయండి. పేదలకు దానం చేయటం ద్వారా పాపాలన్నీ నాశనమవుతాయి. అంతేకాకుండా అక్షయ పుణ్యప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజు చేయకూడని పనుల విషయానికి కనుక వచ్చినట్లయితే మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి. దేవదేవుడికి తులసి ఆకులను అస్సలు సమర్పించవద్దు. మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. బియ్యం, గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం తీసుకోకూడదు. పొగాకు మరియు మద్యానికి దూరంగా ఉండాలి. శివలింగానికి ఎప్పుడూ కూడా కుంకుమను అర్పించవద్దు. అలాగే శివరాత్రి నాడు మాత్రమే కాదు, సాధారణంగా కూడా కుంకుమను శివలింగానికి అర్పించవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. హరహర మహాదేవ అని చిన్న కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.